అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యమంత్రి గారు సెక్రటరియట్కి పోయి ఆయన ఆఫీసులో కూర్చొని 5 సంతకాలు పెట్టడం జరిగింది. ఒకటి ఉపాధ్యాయుల నియామకము, 2 దుర్మార్గమైన ల్యాండ్ పూలింగ్ చట్టము, 3 ఈ క్యాంటీను పెన్షను 4,000 రూపాయల పెన్షను, స్టీల్ సెక్స్ అయితే ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలు నెరవేర్చడంలో మొదటి మెట్టుగా ముఖ్యమంత్రి అయిన ఒక 24 గంటల్లోనే ఈ చెప్పిన వాగ్దానాలన్నీ పూర్తి చేయడం జరిగింది. ఇంకా సూపర్ 6 ఉంది. అవన్నిటి కూడా క్యాబినెట్ 18వ తేదీ క్యాబినెట్ మీటింగ్ జరుగుతోంది. ఆ 18 క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయాలు తీసుకొని ఏవైతే ఎన్నికల్లో ప్రజలకు చేస్తామని చెప్పడం జరిగిందో అవన్నీ ఫుల్ ప్లెజ్డ్లో ఒక 5-6 నెలల్లోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తాం. మీకు చెప్పిన పెన్షన్ ఇప్పటికే వస్తూ ఉంది. ఇంకా గ్యాస్ సిలిండర్లు కానీ, లేదా నెలకు 1,500 ప్రతి మహిళకి ఇచ్చేది కానీ, చదువుకునే పిల్లలకు ఇచ్చే డబ్బులు కానీ, ఇవన్నీ కూడా ఒక 6 నెలల కాలంలోనే పూర్తిగా మరి ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాలు, మేనిఫెస్టోలో సూపర్ 6 అన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తుంది ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో చెప్పినవి కూడా చాలా చేసేదానికి ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్టు ఉన్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్టు మీద పోలవరం ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని 1 సంవత్సరము 2 ఏళ్ల కాలంలో పూర్తి చేసి దాని ద్వారా మనము ప్రకాశం గ్యారేజ్కి, నాగార్జున సాగర్ కూడా నీళ్లు తీసుకొని వచ్చి శ్రీశైలం నుంచి దిగువ పోయే నీటిని మనం నిలుపుకొని శ్రీశైలం ప్రాంతంలో నిలబడ్డ నీరంతా కూడా రాయలసీమకు ఇవ్వాలనే ఒక మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వము ఎప్పుడే ఎన్నికల్లో చెప్పిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తుంది. గత ప్రభుత్వము కక్షపూరితమైన చర్యలతో చాలామందిని చంపడము, కొట్టడము, శిరోముండనం చేయడము, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అయితే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే, మనం ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. ఎవరో వాళ్ళు చేశారు, మనము చేయాల్సిన అవసరం లేదు. పూర్తి సంఘీభావంతో అందరినీ కలుపుకొని పోయి ప్రభుత్వాన్ని మనం నడిపించాలి తప్పక ఓటు వేసిన వారు కానీ, వేయని గారు కానీ అందరూ కూడా మనవారే అనే దృక్పథంతో మీరు నడుచుకోండి అని కూడా మాకు చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యలు అనేది ఎక్కడ కూడా మేము పోవాలని అనుకోవడం లేదు. ప్రభుత్వ పరంగా లంచగొండి చర్యలను, క్రికెట్ బెట్టింగులు, మట్కా, జూదం ఇవన్నిటి మాట్లాడగానే ఖచ్చితంగా మేము తీసుకోవడం జరుగుతుంది. కానీ ఈ పార్టీకి చేసినాడు, ఆ పార్టీకి చేసినాడు అనే దాని మీద ఎవరి మీద కూడా మేము వారి మీద కక్ష తీర్చుకోవాలనే ఆలోచన మా ప్రభుత్వానికి కానీ మాకు కానీ లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం అత్యంతగా కేవలం 12-11 సీట్లకే పరిమితం అయిపోయింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమితో ఎన్నికల్లో పోయింటే ఈ ఎన్నికల్లో ఏం జరిగిందంటే అన్ని 3 పార్టీలు కూడా జనసేన కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ కలిసిపోయినాయి. పూర్తిగా ఓటు పూర్తిగా ఏ పార్టీకి ఇస్తే ఆ పార్టీకి మళ్ళింది. ఎక్కడ కూడా ఎవరు కూడా ఆలోచించలేరే మనం ఏదో బీజేపీతో, తెలుగుదేశంతో గెలుచుకున్నామని కానీ, జనసేనతో గెలుచుకున్నామని కానీ ఎవరు కూడా ఆలోచించి కూడా పూర్తి కలయికతో ముందుకు పోయిన కారణంగానే ఆ 164 సీట్లు రావడం జరిగింది. ఇది అత్యంత అత్యంత రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపజేస్తుంది ఈ యొక్క ఎన్నిక, ఈ కలయిక. కాబట్టి ఇవన్నీ మనము కేంద్ర ప్రభుత్వంలో కూడా బీజేపీ ప్రభుత్వానికి కావాల్సినంత మెజారిటీ రాలేదు. కాబట్టి మన దేశం పార్టీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మన ఎంపీలు కూడా వాళ్ళకు కేంద్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం నుంచి మంచి సహకారం ఉంటుందని మేమందరం ఆలోచిస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల అభివృద్ధి పదంలోకి తీసుకొని పోవాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఆయా గతంలో అధికారుల పాలన ఎక్కడ కూడా ఉండకూడదు, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలచే ఏదైతే చెప్తామో అవన్నీ చేస్తాం. ప్రజల ప్రభుత్వం ఇది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.